నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దేవరాం వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ దేవరాం వల్ల గణేష్ షెడ్ ఎక్కడ అంటే మన ఎర్రగట్టు గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో కిడ్స్ కాలేజ్ దాటిన తర్వాత అయితే మాత్రం వీళ్ళ షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు ఇచ్చాను. ఇక్కడ దగ్గర దగ్గర 13 మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 13 మోడల్స్ అనేది ఎన్ని ఫీట్లలో ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ మన వరంగల్లో కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. చూద్దాం ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏంటిదని. నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి దేవారాం వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఎర్రగట్టు గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో ఇక్కడ చూసుకున్నాం కదా, ముంగట కిడ్స్ కాలేజ్ కనిపిస్తుంది కదా. ఆ కిడ్స్ కాలేజ్ దాటిన తర్వాత ఇక్కడ చూడండి ఎర్రగట్టు గుట్ట. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి చూడితేనే ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తానా, చూసుకోవచ్చు. ఫస్ట్గా మన బాల్ గణేష్. ఇది హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, ఇంత నీట్గా ఫినిషింగ్ వర్క్ రావడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అండ్ పంచా చూసుకున్నట్టయితే పింక్ కలర్లో బ్లూ కలర్ షేడింగ్స్తోని అండ్ డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. పంచకి ఆభరణాలు చూడండి ఇంత నిండుగా ఉన్నాయో. బుజ్జగనపయ్యకు ఒక చేయి చూసుకున్నట్టయితే లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి. చూసింది కదా, ఈ గణేష్ని చూసుకున్నట్టయితే 2 hands ఉండడం జరిగింది. అండ్ బాల్ గణేష్ ఐ పెయింటింగ్ కూడా చాలా నైస్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హెయిర్ స్టైల్ కూడా మన చాలా బాగుంది కదా. అండ్ ఆభరణాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. బొట్టు చూసుకున్నట్టయితే ఓం ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకోవచ్చు. హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన ఉంటుంది. చూసింది కదా. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే నంది వాహనం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ జలేశ్వరుడు గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్న. అండ్ అలానే స్నేక్ కూడా అయితే ఉండడం జరిగింది. చూడండి మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ చూడండి. ఇక్కడ మహాదేవుని మన పులి చర్మం ఉంటాయి కదా, ఆ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ కమర్ పట్ట కూడా రావడం జరిగింది గణేశునికి. పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ చూడండి. నంది కూడా ఎంత బాగుందో. కలరింగ్ వర్క్ మాత్రం రుద్రాక్ష మాలలు మెడలో చూసింది కదా ఎంత బాగుందో. మీకు దగ్గర నుంచి చూపిస్తానా, చాలా బాగుంది కదా విగ్రహం, పెయింటింగ్ కూడా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకా కొన్ని కలరింగ్ వర్క్ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ అయితే కలరింగ్ వర్క్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఐ పెయింటింగ్ ఎంత నీట్గా ఉందో. మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, పైన గరుడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రథం చూసింది కదా, రథం పైన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రథాన్ని లాగుతూ మన నందీశ్వరుడు ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే సింహాసనం పైన గణేశునికి లెఫ్ట్ సైడ్న పిల్లో. ఆ పిల్లో చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఇక్కడ చూసుకోవచ్చు. గ్రీన్ కలర్ లైట్గా అయితే మాత్రం. అండ్ గణేశునికి ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్ వచ్చింది కదా. ఆభరణాలు కూడా చాలా మంచిగా నీట్గా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం. చూడండి కలరింగ్ వర్క్ కూడా ఎంత నీట్గా బాగుందో అంటే చాలా బాగుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న మహాదేవుడు చూసింది కదా. అండ్ బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే త్రిశూలం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్న. గణేశుని చేతిలో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి, త్రిశూలం ఉండడం జరిగింది. ఒక చేయి వచ్చేసి ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి. అండ్ గణేశుని వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ చూసింది కదా. అండ్ పంచ పింక్ కలర్
బ్లూ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. ఎంత నీట్గా, చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూసింది కదా, బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. చూడండి, పంచ కలర్ అయినా మన కండువా కలర్ అయినా మాత్రం చేంజెస్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసింది కదా, హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. మహారాజా స్టైల్లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పెంచుకొచ్చి బ్యాక్ డ్రాప్ కూడా డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ ఫేస్ అయితే రావడం జరిగింది. పగడి పెట్టుకొని కూర్చోండి గణేశుడు. చూసింది కదా, ఇంత మంచిగా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. గణేశుని చూసుకున్నట్టయితే పంచ బ్లూ కలర్లో బ్లాక్ కలర్ షేడింగ్స్, పిల్లో కూడా వచ్చింది సింహాసనం పైన. ఆ పిల్లో చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్తో, కండవా పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్తో, ఆభరణాలు కూడా చాలా నీట్గా రావడం జరిగింది. కొంచెం నా వీడియో అనేది లెంతీ అవుతుంది, కానీ స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఈ లైన్లో చూసుకుందాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. చూసింది కదా, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. ఇలా చూడండి, అసలు మన రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా, కలరింగ్ మాత్రం చాలా బాగుంది. కలరింగ్ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అందులో ఐస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. పగడి పెట్టుకుని అయితే కానీ చూస్తుండే చూపిస్తా మీకు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7, గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మొత్తం ఫైర్ అయితే రావడం జరిగింది అండి. ఫైర్ బ్యాక్గ్రౌండ్, ఒక చేతిలో పారస్ అండ్ ఇంకో చేతిలో మేబీ ఇంకైతే ఏం లేదు. ఒక చేతిలో లడ్డు, ఒక చేతి అయితే ఆశీర్వాదం. సింహాసనం పైన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్ చూడండి. సింహాసనం కూడా ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ముసుగులు చూసుకుంటే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా వచ్చేసి గోల్డ్ పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు, ఇంకా గోల్డ్ వర్క్ అయిపోతుంది మేబీ ఇంకొక 1-2 daysలలో. చూస్తాను మీకు, చూడండి. చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహం ఏందని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే బొజ్జగణపయ్య చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం, మహాదేవుడు అండ్ పార్వతీమాత అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ విషయం ఎంత బాగుందో. పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ కొంచెం ఏంటంటే డార్క్ గ్రీన్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆభరణాలు అయితే మాత్రం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఐ పెయింటింగ్ చూడండి చాలా బాగుంది. ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చూసి కదా, నెమలీలు మొత్తం ఇంకా వర్క్ అయితే కాలేదు, చూసుకోవచ్చు కలరింగ్ వర్క్. గణేష్ని చూసుకున్నట్టయితే నంది వాహనం ఇక్కడ చూడండి, నెమలి కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అని. ముసుగుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో చక్రం వస్తుంది, ఒక చేతిలో పారస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే నెమలీలు చూసింది కదా, నెమలికలు మొత్తము. అండ్ అలానే నెమలి కూడా అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో చక్రం. సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నెమలీలు అయితే ఉండడం జరిగింది. అండ్ గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మూషికుడు. ఇంకా ఆభరణాలు అయితే బొజ్జ గణపయ్యకు ఎంత నిండుగా ఉన్నాయంటే చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూసింది కదా, చూసుకోవచ్చు. సింహాసనం పైన పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ ముసుగుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఒకటి ఉంది అండ్ లెఫ్ట్ సైడ్న కూడా ఉంది. చూసింది కదా, రథాన్ని పట్టుకొని అయితే గణేశుడు అయితే ముసుగుడు అయితే ఉండడం జరిగింది. రథం పైన గణేశుడు సిట్టింగ్ పొజిషన్ ఉండడం. ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం. చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసింది కదా, హైట్ వచ్చేసి 6 to 7 feet మహాదేవుని కాన్సెప్ట్లో, మహాకాళేశ్వరుని కాన్సెప్ట్లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, మన ఇక్కడ చూడండి మహాకాళేశ్వరుని ఫేస్ కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ గణేషుని రైట్ లెగ్ సైడ్ స్నేక్ చూసింది కదా, ఎంత బ్రహ్మాండంగా ఉందో. జటా కానివ్వండి, అండ్ అలానే పైన గంగామాత అండ్ స్నేక్, చంద్రవంక మాత్రం కలరింగ్ వర్క్ కూడా ఇంత నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. మెడలో రుద్రాక్ష మాలలు, పులి చర్మానికి ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను కదా, చూసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ కలర్స్లో అయితే ఉండడం జరిగింది. బాడీ కలర్స్ కానివ్వండి, పంచ కానివ్వండి, కండువా కానివ్వండి, ఇలా ఇంకా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet చూసింది కదా. అండ్ గణేషునికి బ్యాక్ డ్రాప్న రైట్ సైడ్న నెమలి అండ్ లెఫ్ట్ సైడ్న ఈగల్, గ్లోబ్ పైన అయితే ఈగల్ అయితే ఉంచుని ఉండదు. ఇంకా షేడింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ అయింది, అంటే ఓన్లీ బాడీకి. ఇంకా పంచకు ఇంకా చాలా వర్క్ ఉంది, ఇంకా కలరింగ్ వర్క్ అనేది చూసింది కదా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపించాను. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉంటాయి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet బొజ్జగనపయ్య సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ ముషికుడు గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఓన్లీ ప్లెయిన్గా గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది, బాడీ కలర్స్ చేంజెస్లో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసింది కదా, హైట్ వచ్చేసి 6 to 7 feet బ్యాక్ డ్రాప్న ఫైర్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలానే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. అలా గణేష్ సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కదా. అండ్ సింహాసనానికి రైట్ సైడ్న చూసుకున్నట్టయితే శంఖం, లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మన రథాన్ని ఉంటాయి కదా అది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినంత మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. ఓకేనా.